వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్కిచెన్. నేను మీ భవానీ. ఈరోజు మనం కారపూస ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి కారపూస. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి శనగపిండి అండి. చూసారు కదా, 1 కప్పు బియ్యపిండి అన్నది వేసుకుంటున్నాను నేను. కప్పు బియ్యపిండికి 4 కప్పుల శనగపిండి అన్నది వేసుకోవాలండి. ఈ శనగపిండి అన్నది నేను ముందే కొలిచి పక్కన పెట్టుకున్నాను. అందు గురించి డైరెక్ట్గా వేసేస్తున్నాను. 1 కప్పు బియ్యపిండికి 4 కప్పుల శనగపిండి అనమాట. అలా వేసుకుంటే మీకు చాలా గుల్లగా వస్తాయండి. చూసారు కదా, అందులోకే 1 స్పూన్ వరకు కారం వేసుకున్నాను, పసుపు, ఉప్పు, అలాగే వామ్ అండి. ఇది మనం కారపూసకి శనగపిండి వాడుతున్నాము. శనగపిండికి వామ్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే మనకి కడుపు నొప్పి కానీ అలాంటివి ఏమీ కూడా రాకుండా ఉంటుంది. వామ్ అన్నది డైజెషన్కి ఉపయోగపడుతుంది. చూసారు కదా, ఇందులోకి మనం బాగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అన్నది పోసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి నీరు అన్నది ఎక్కువ పోసుకోవద్దు. కొంచెం పోసుకొని అలాగా పిండి అన్నది కలుపుకోవాలి. దీనికి ఏంటంటే మనం నూనె కానీ నీళ్లు కానీ ఏది కూడా మనం వేడి చేసుకొని వేయాల్సిన అవసరం లేదండి. మనం కలిపేటప్పుడు కూడా నూనె అన్నది అసలు వేయనే లేదు. మీరు చూసారు కదా, జస్ట్ నీళ్లతోటే మనం కలిపేసుకుంటున్నాము. ఇది చాలా బాగా వస్తాయండి. చాలా గుల్లగా కూడా ఉంటాయి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ కారపూస అన్నది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసుకుని చూడండి. చూసారు కదా, మొత్తం పిండి అన్నది కలిపేసుకున్నాను. పిండి అన్నది మొత్తం ఇలా కలిపేసుకున్నాం కదా, ఇది పక్కన కొంచెం మనం ఆయిల్ అన్నది వేసుకుని పక్కన పెట్టుకుంటామన్నమాట. ఎందుకంటే ఆయిల్ వేయడం వల్ల పక్కన మన జంతికలు కొట్టడానికి జంతికలు కొట్టంలో పెట్టుకునేటప్పుడు జంతికలు కొట్టడానికి అన్నది మనం ఆయిల్ అన్నది వేసుకోవాలి. రాసుకుంటే ఫ్రీగా మనకి జంతికల గొట్టంలో వేసుకున్నప్పుడు కారపూస అన్నది తొందరగా బాగా ఫ్రీగా దిగుతుంది అనమాట. అందు గురించి మనం పక్కన కొంచెం ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అన్నది వేసుకుంటున్నాము. అలాగే స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి మనం ఆయిల్ అన్నది వేసుకుంటున్నామండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. చూసారు కదా, ఇలాగా మనం పూర్తిగా వేయనవసరం లేదండి. మనం అందులోకి సగానికి వేసుకుంటే చాలు. ఇది సన్న కారపూస కాబట్టి మనం చిన్న హోల్స్ ఉన్నది వేసుకుంటున్నాము. వేసుకుని మనం దానికి ఫిట్ చేసేసుకుంటున్నామండి ఈ జంతికలు కొట్టడానికి. చూసారు కదా, ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని కొంచెంగా ఒక ముద్దలా తీసుకుని అది రౌండ్గా చేసుకుని జంతికల గొట్టంలో ఎంతైతే పడుతుందో అందులోకి పూర్తిగా వేయకూడదండి. కొంచెం ఎల్తిగా వేసుకుని అంటే మనం పైన పెట్టేసుకుని మనం ప్రెస్ చేసేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా, మీ అంతా చేసే లోపల మనకి ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఇందులోకి డైరెక్ట్గా కారపూస కాబట్టి మనం ఒకేసారి ఇందులోకి డైరెక్ట్గా మూకిట్లోకి వేసేసుకుంటున్నాము. జంతికలు అయితే చిన్నగా వేస్తాం కాబట్టి మనం సెపరేట్గా వేస్తాము. ఇది కారపూసే కాబట్టి మనం డైరెక్ట్గా బండిలోకి వేసుకుని వేయించేసుకుంటున్నామండి. వేసిన వెంటనే అస్సలు కదపద్దు మీరు. దాని మీద ఉన్న నురగంతా తగ్గిన తర్వాత అప్పుడు మనం టర్న్ చేసుకుందామండి. లేదంటే ముందే వేసేస్తే కారపూస అన్నది మొత్తం అంతా విరిగిపోతుందండి. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని నొరగంతా తగ్గిందంటే కొంత వేగినట్టు లెక్క అన్నమాట. ఇప్పుడు తిరిగి వేసిన తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసుకోవాలండి. అలానే మరి రెడ్డగా వేయించిన అవసరం లేదు. ఇలా గోల్డ్ కలర్లోకి వస్తే సరిపోతుంది. మనం ఇలాగే మొత్తం అంతా కూడా మనం ఇలాగే కారపూస అన్నది తయారు చేసేసుకోవచ్చండి. టైం కూడా అస్సలు పట్టదండి. చాలా తొందరగానే మనం తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, కారపూస అన్నది రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, కారపూస అన్నది ఎంత గుల్లగా వచ్చినాయో అది కూడా ఒకసారి మీకు చూపించాను అనమాట. చూసారు కదా, చాలా క్రిస్పీగా ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.